నేటి తరానికి జ్ఞానాన్ని సమకూర్చేందుకు గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతైనా ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. 1,50,00,000 రూపాయల నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించి విద్యార్థులకు యువతకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గ్రంథాలయం మూలంగా వచ్చే సమాచార సేకరణ, విషయ పరిజ్ఞానం యువతకు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లి, బొల్లారంలో సైతం గ్రంథాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల వస్తువులు కల్పించామని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయంలో తన సొంత నిధులతో అధ్యాపకులను మార్గదర్శకులుగా నియమించి కంటోన్మెంట్ యువతకు, భావితరాలకు గొప్ప భవిష్యత్తును అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి కోట్లలో కేసులు వేసి నిరుద్యోగులను మోసం చేసిందని, ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఓకే గౌరవనీయులు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మా రియాజ్ అన్న గారికి, అదే మాదిరిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన నామినేటెడ్ మెంబర్ బాలికా నర్మదా గారికి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతవారికి కంటోన్మెంట్ చరిత్రలో ఏనాడు జరగని గ్రంథాలయం మీద ఫస్ట్ టైం 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రంథాలయాలు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పాల్గొనాలనుకుంటున్నారు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, బ్యాంకులలో కావచ్చు, రైల్వేలో కావచ్చు, అదే మాదిరిగా రాష్ట్రం సంబంధించిన 1,50,00,000 రూపాయలతోటి ఈ యొక్క భవనం పూర్తయిందంటే దానికి ఫస్ట్ నేను హృదయపూర్వకంగా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి రియాజ్ గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది డిఫెన్స్ అధీనంలో ఉండడం, కంటోన్మెంట్ బోర్డు ఉండడం, రాష్ట్రం కేంద్రం కోఆర్డినేషన్. నమస్కారం. ఈ రోజు 1,50,00,000 రూపాయలతోటి గ్రంథాలయం నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. 1,50,00,000 అంటే చాలా పెద్దది. 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక గ్రంథాలయం చాలా యూస్ఫుల్. మనకందరికీ తెలుసు ఏ విధంగా ఒక ఆలయం నిర్మిస్తే ఇట్లా భక్తి పెరిగితే సొసైటీ బాగుంటుందో, అదే మాదిరిగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం విఘ్నులు అవుతారు. ఎంతో గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదివితే అందరికీ, ఇక్కడ పుస్తకాలు చదివేవారు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సమానమే. అందరికి పుస్తకాలు అదే చదువుకున్న వాళ్ళు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతుంది, అన్నిటికీ యూస్ఫుల్. ఇప్పుడు ప్రైవేట్లో కొంతమంది ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ కావచ్చు, వేరే వేరే విషయాల్లో వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు తీసుకొని చదువుకునే కెపాసిటీ ఉంటుంది. చాలా మంది మన పేదవాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారికి వసతులు లేక వారు వెనుక పడిపోతారు. కాబట్టి ప్రభుత్వం మరియు ఈ గ్రంథాలయ మేడ్చల్ డిస్టిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్న,
స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు బాగా కృషి చేసి దీనికి ఇక్కడ 1,50,00,000 తిరుమలగిరికి, 1,50,00,000 బొలారంకి, 1,50,00,000 రూపాయలు బోయినపల్లి ప్రాంతాన్ని కూడా కేటాయించడం జరిగింది. మన కంటోన్మెంట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మంచి స్థానంకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికీ ఈ గ్రంథాలయం ద్వారా వాళ్ళకి చదువుకోవడానికి వీలైతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అన్నిటికీ ఈ గ్రంథాలయం చాలా యూస్ఫుల్. ఇదే కాకుండా నేను చాలా మందికి మీ ద్వారా తెలుపుతున్న ఏంటంటే కంటోన్మెంట్ నిరుద్యోగులకి ఎవరికైనా స్టూడెంట్స్కి ఏంటంటే మీకు ఒకవేళ చదువుకున్నాక ఏమైనా అర్థం కాలే పుస్తకాల ద్వారా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరైనా గైడెన్స్ కావాలంటే కూడా ఒక ఫ్యాకల్టీని నా సొంత నిధులతో వారిని కేటాయించి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చేసుకొని మీరు కూడా మంచి ఉత్తీర్ణంగా అందరూ మంచి ర్యాంకులో పాస్ అయ్యి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలనేసి ఆలోచన. కంటోన్మెంట్